ఇవాల్టి వీడియోలో ఇన్సోమ్నియా అనగా నిద్రలేమి గురించి తెలుసుకుందాం. ఇన్సోమ్నియాని ఎలా గుర్తించాలి? డిఫికల్టీ ఇన్ ఫాలింగ్ ఎస్లీప్ అంటే పడుకున్నాక నిద్రలోకి వెళ్ళటంలో ఇబ్బంది. డిఫికల్టీ ఇన్ మెయింటైనింగ్ స్లీప్ అంటే పడుకున్న వెంటనే నిద్ర పట్టినా కూడా ఎక్కువసేపు నిద్రలో ఉండలేకపోవటం, ఊరికూరికే మెలకువ రావటం, తద్వారా నిద్ర అసంతృప్తికరంగా అనిపించటం. ఎర్లీ మార్నింగ్ అవేకెనింగ్ అంటే ఉదయం అతి త్వరగా మెలకువ రావటం, ఒకసారి మెలకువ వస్తే మళ్ళీ తిరిగి నిద్ర పట్టకపోవటం అనేవి ఇన్సోమ్నియా యొక్క ప్రధాన లక్షణాలు. ఇన్సోమ్నియా ఎందుకు వస్తుంది? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 90% మందికి స్లీప్ హైజీన్ ప్రిన్సిపల్స్ అనగా ఆరోగ్యకరమైన నిద్రా సూత్రాలను పాటించకపోవటం, అంటే రాత్రులు కాఫీ, టీ లేదా సిగరెట్ తాగటం, మానసిక ఉత్తేజం మరియు శారీరక ఉత్తేజం పెంచే కార్యకలాపాలు రాత్రులు చేయటం. ఉదాహరణకు రాత్రి వేళల్లో సీరియల్స్ చూడటం, సెల్ ఫోన్ వాడటం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా రీల్స్ నిద్రపోవలసిన వేళల్లో చూడటం, రాత్రులు ఎక్సర్సైజ్ చేయటం వంటివి. పగటి వేళల్లో ఎక్కువసేపు నిద్రపోవటం, తద్వారా రాత్రులు నిద్ర పట్టకపోవటం. నిద్ర వేళలు, మేల్కొనే వేళల్లో తరచూ మార్పులు చేయటం, అంటే ఒకరోజు రాత్రి 8 గంటలకు పడుకుంటే తర్వాత రోజు రాత్రి 12 గంటలకు పడుకోవటం మొదలగునవి ముఖ్యమైన కారణాలు. ఇవే కాకుండా థైరాయిడ్ డిజార్డర్స్ అనగా థైరాయిడ్ గ్రంథి సమస్యలు, యురేమియాస్ అనగా రక్తంలో యూరియా శాతాన్ని పెంచే జబ్బులు, డెలీరియం అనగా స్పృహ స్థాయిలో ఇబ్బందులు, ఆస్త్మా అండ్ అదర్ రెస్పిరేటరీ డిస్ట్రెసెస్ అనగా ఉబ్బసం మొదలగు శ్వాసకోశ సమస్యలు, బీపీహెచ్ అండ్ అదర్ కాజెస్ ఆఫ్ నాక్టూరియా అనగా రాత్రులు ఎక్కువసార్లు మూత్రం కలిగించే షుగర్ వ్యాధి, ప్రోస్టేట్ గ్రంథి వాపు మొదలగు సమస్యలు, యాంగ్జైటీ, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, షిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మతల వల్ల కూడా ఇన్సోమ్నియా వస్తుంది. ఇన్సోమ్నియా సమస్య ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? కేవలం నిద్ర వచ్చినప్పుడు మాత్రమే మంచం మీద ఉండాలి. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా రీల్స్ చూడటం, భోజనం చేయటం, చదవటం, రాయటం, కంప్యూటర్లో వర్క్ చేయటం వంటివి మంచం మీద చేయకూడదు. రాత్రి 7 గంటల తర్వాత సీరియల్స్ చూడటం కానీ, కాఫీ, టీ, సిగరెట్ తాగటం కానీ మానేయాలి. రాత్రి పడుకునే ముందు ఆహారం, నీళ్లు మితంగా తీసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే వ్యాయామం చేయాలి. సాయంత్రం 6 గంటల తర్వాత అధిక వ్యాయామం చేయకూడదు. ప్రతిరోజు ఖచ్చితమైన సమయంలోనే పడుకోవాలి. ఉదాహరణకి ఒకరోజు రాత్రి 8 గంటలకు పడుకుంటే మరొక రోజు రాత్రి 12 గంటలకు పడుకోవటం వంటివి చేయకూడదు. నిద్రపోయే వేళలో పడక గది చల్లగా, చీకటిగా ఉంచుకోవాలి. కిటికీలు తెరిచి ఉంచుకోవాలి లేదా ఏసీ ఆన్ చేసుకోవాలి. తద్వారా మనం పీల్చి వదిలిన గాలి బయటికి వెళ్ళిపోయి శుభ్రమైన గాలి లోపలికి వస్తుంది. ఇటువంటి స్లీప్ హైజీన్ ప్రిన్సిపల్స్ అనగా ఆరోగ్యకరమైన నిద్రా సూత్రాలను పాటించాలి. ఇన్సోమ్నియాకి చికిత్స ఉందా? ఆధునిక వైద్య విధానాలలోని అభివృద్ధి వల్ల బెంజోడైజపిన్స్, మెలటోనిన్ కంజైనర్స్, ఓరెక్సిన్ ఎనలాగ్స్ అను ఔషధ కుటుంబాలకు చెందిన మంచి మందులు ఉన్నాయి. ఇవి డాక్టర్ గారిని సంప్రదించి వాడాలి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. ఇవే కాకుండా స్టిములస్ కంట్రోల్ థెరపీ, కాగ్నిషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ, రిలాక్సేషన్ థెరపీ, బయోఫీడ్బ్యాక్ థెరపీ వంటి ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి.